మీరలా మాట్లాడేసరికి నాకసలేం అర్థం కాలేదు. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అయినా వాడి కోపం తగ్గుతుందేమో అని చూస్తున్నా. నా పేరు వైన్స్ గణపతి. తమరు సరే అంటే ఊరి చివర ఒక చిన్న షాప్ పెట్టుకుంటా. నా ఒంటి మీద నా వ్యాపారం మీద దెబ్బ కొట్టిన వాణ్ణి దెబ్బకు దెబ్బ తీయాలి. షాప్ ఓపెనింగ్ రోజు కలుద్దాం. అలాగే. మీకు మాట రానేవు, తేడా వస్తే దాని శవాన్నైనా తీసుకొస్తాం. అది ఇక్కడికి వచ్చే వరకు దాని ఒంటి మీద గీత పడినా మీ ప్రాణాలు తీస్తాను. మా నాన్న చావుకి కారణమైన దాని ప్రాణాన్ని నేనే తీయాలి. నా చేతులతో నేనే దాన్ని చంపి మా నాన్న ఆత్మకి శాంతి కలిగించాలి. సరే సార్, జాగ్రత్తగా అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం సార్. మీరు రమ్మనగానే అది రాదు, అందుకే నేను చెప్పినట్టు చేయండి. మీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే సార్. శిరీష, సప్త సముద్రాలకి అవతల ఉన్న నీ చావు నా చేతుల్లోనే. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న పల్లెటూరులో ఉంటే తెలుసుకోలేననుకున్నావా? కాసేపట్లో నా దగ్గరికి వస్తావు, నా చేతుల్లో చస్తావు. నీకన్నా శాడిస్టులు నయమే. 1-2 సార్లకి సద్దు మణుగుతారు. నీలాగా నా అనుకున్న వాళ్ళనే పొట్టను పెట్టుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపది నిజం చెప్పి తీరుతుంది. చెప్పలేదు అంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. కాఫీ తీసుకో. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అర్థం కాని నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. భవిష్యత్ ఏంటో తెలిస్తే బాధపడే మనిషే ఉండడు శిరీష. అది తెలియదు కాబట్టే రేపు మనదే అన్న ఆశతో బ్రతికేస్తూ ఉంటాడు. మనిషిని నడిపించేదే కాదు, గెలిపించేది కూడా నమ్మకమే. ఏమీ కాదు, నీ కష్టాలన్నీ అవే తీరిపోతాయి. Constables, come on.
డోర్ కొట్టు. నమస్తే మేడం. సుభద్ర గారంటే మీరేనా? నేనే. ఏం కావాలి? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. శిరీష గారంటే ఎవరు? తనే శిరీష. మమ్మల్ని స్నేహ గారు పంపించారు. ఓ, మీ అత్తయ్య పంపించారంట. కానీ ఎందుకు? అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాక మిమ్మల్ని రప్పించాలనుకున్నారంట కదా. అన్నీ క్లియర్ అయిపోయాయి. మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురామని స్నేహ గారు పంపించారు. చూసావా, నీ కష్టాలు తీరిపోతాయని ఇప్పుడే అనుకున్నావు. అంతలోనే ఈ శుభవార్త వచ్చింది. మీరు త్వరగా బయలుదేరితే వెళ్దాం మేడం. అవును, మిమ్మల్ని పంపిస్తే ముందుగా ఫోన్ చేసి మా అత్తయ్య నాతో చెప్పేది కదా. కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి? అవును కదా. అంటే మీకు ఫోన్ చేస్తా అన్నారండి, చేయలేదా? మేము పోలీసులు వస్తున్నాం కదా, మీకు ఇబ్బంది అవుతుందని చేయలేదనుకుంటా అండి. సరే, ఒక మాట ఫోన్ చేసి మాట్లాడు శిరీష. నంబర్ ఆ శిరీషితలా ఉంది. హలో అత్తయ్య, నేను. చెప్పమ్మా. అది నన్ను తీసుకురమ్మని పోలీసుల్ని పంపించారంట కదా. పంపించాను. నిజంగా అక్కడ సమస్యలన్నీ తీరిపోయాయా? ఆ కస్తూరి గురించి సంజయ్ వాళ్ళకి తెలిసిపోయిందా? రామ్మా, వచ్చాక అన్నీ మాట్లాడుకుందా. నీ సంగతి నేను చూసుకుంటాను కదా. సరే అత్తయ్య, వచ్చేస్తాను. అత్తయ్య వచ్చేయమంటున్నారు. ఈ కొద్ది టైంలోనే సొంత మనిషిలా కలిసిపోయావు. మనం ఇంత త్వరగా విడిపోవాల్సి వస్తుందని నేను అనుకోలేదు. వెళ్ళిపోయాక మర్చిపోతావా? పరిచయం చిన్నదే కావచ్చు, మర్చిపోయేంత మామూలు పరిచయం కాదుగా. నేనెవరో తెలియకపోయినా సహాయం చెయ్యాలనుకున్నారు, చేశారు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? వీలు చూసుకొని మీ అత్తయ్య గారిని కూడా తీసుకురా. సరదాగా 4 రోజులు ఉండి వెళ్తురు గాని. అలాగే, తప్పకుండా వస్తాను. మరి నేను బయలుదేరుతాను. జాగ్రత్త. ఇంటికి వెళ్ళి చెప్పే అవకాశం లేదు కాబట్టి మీ అమ్మగారికి కూడా వెళ్ళానని చెప్పండి. అలాగే. చైతన్యని కూడా అడిగానని చెప్పండి. వెళ్ళొస్తాను.
ఆపారు? మా సార్ ఇక్కడే ఉన్నారమ్మా. మీ సారా? ఎవరు? ఏంటే నేనెలా వచ్చాననుకుంటున్నావా? ప్రమాణం చేస్తానని అందరినీ నమ్మించి పారిపోయి వచ్చేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? నేనేం పారిపోయి రాలేదు. ఈ ఊరి వాళ్ళు ఒక ప్రేమ జంట విషయంలో పొరపాటుగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బంధించారు. ఆపవే నీ నాటకాలు. నీ మాటలు నమ్మి మోసపోవడానికి నేను స్నేహ అత్తయ్యని కాదు. మా నాన్నని చంపిన నిన్ను ఆ రోజు చంపేయాలి. కానీ ఆ రోజు అత్తయ్య అడ్డుపడింది. అత్తయ్య కోసం ఆ రోజు నిన్ను బతకనిచ్చాను. ఆ అవకాశాన్ని నువ్వు ఇలా వాడుకొని మాకు దూరంగా పారిపోయి వచ్చేశావు. నువ్వు ఇక్కడ కాదో ఎక్కడున్నా వదిలేవాణ్ణి కాదో. ఎందుకు మీరు నన్ను అర్థం చేసుకోరు? నిజంగా నాన్నని చంపింది నేను కాదు, అంతా ఆ కస్తూరి చేసింది. ఇంకా ఎందుకు ఆ కస్తూరిని దోషించేయాలని చూస్తావు? ఏ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా తను గుడికొచ్చింది. నువ్వు తప్పు చేశావు కాబట్టే ఇలా చాటుగా వచ్చి బతుకుతున్నావు. అయ్యో, నేను రాలేదు. వాళ్ళే నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. అది అత్తయ్య తన కళ్ళారా చూసింది. ఏం మందు పెట్టావో కానీ మా అత్తయ్య కూడా మా మాట కాదని నిన్ను వెనకేసుకొస్తుంది. అయిపోయింది శిరీష. అమ్మ మాటో అత్తయ్య మాటో విని ఆగిపోయే రోజులు అయిపోయాయి. ఈ రోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన మృత్యువునే నేను. ఈ రోజు నీ చావు తప్పదు. తప్పు చేసిన నన్ను వదిలేసి నేను తప్పు చేశానంటూ మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. నిజంగా నాకే పాపం తెలీదు. నా మాట నమ్మండి. నా మీద అనుమానంతో అసలు దోషిని వదిలేస్తున్నావు. నీ కబుర్లు వింటానికి నేను ఇంత దూరం రాలేదో. నిన్ను చంపి మా నాన్న ఆత్మకి శాంతి కలిగించాలనే కష్టపడి నీ అడ్రస్ పట్టుకొని నా వాళ్ళను పంపించి నిన్ను ఆ ఇంటి నుంచి రప్పించాను. పోలీస్ అధికారిగా ఎంతో మందికి న్యాయం చేసిన నేను మొదటిసారిగా నిన్ను చంపి నాకు నేను న్యాయం చేసుకోబోతున్నాను. చచ్చే ముందైనా చేసిన తప్పులకి పశ్చాత్తపడి ఆ దేవుడికి దండం పెట్టుకో. రేయ్, బండెక్కించండ్రా. సింహ, ఆపో. ఏమైందన్నా? ఎవరో పిలిచినట్టు అనిపించింది కదా. నువ్వు త్వరగా పోనివ్వు. ఊరు చివరి ఇక్కడెవరు పిలుస్తారన్నా? అలా అనిపించుంటుంది అంతే. అంతే అంటావా? అంతే అన్నా. సర్లే పద.
హలో. హలో అమ్మా సుభద్ర, నేనమ్మా శిరీష వాళ్ళ అత్తయ్యని. మీరా? నమస్తే. బాగున్నావా అమ్మా? బాగున్నానండి. అడగ్గానే కాదనకుండా మా శిరీష నీ దగ్గర పెట్టుకున్నా. ఇబ్బందుల్లో ఉంటే చాలా సహాయం చేశావు. నా స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారండి. అందులో నా గొప్పతనం ఏముంది? లేదమ్మా, అందరికీ ఆ మంచితనం ఉండదు. సర్లేండి. అక్కడి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టేగా? ఎక్కడమ్మా, ఎక్కడవక్కడే ఉన్నాయి. ఈ సమస్యలు ఇప్పట్లో తీరేటివి కావు. అందుకే శిరీషని నీ దగ్గరే ఉంచుకోమన్నాను. ఒకసారి శిరీషకి ఫోన్ ఇస్తావా అమ్మా? ఇక్కడ చుట్టూ జనం ఉన్నా ఒంటరిదాన్నే. అందుకే నా బాధని శిరీషతో చెప్పుకుందామని ఫోన్ చేశాను. కొంచెం తనకి ఫోన్ ఇవ్వమ్మా. అదేంటండి, తనని తీసుకురమ్మని మీరే ఎవరో పోలీస్ వాళ్ళని పంపించారట? నేనా? శిరీష మీతో ఫోన్లో కూడా మాట్లాడింది కదండి? నాతో ఫోన్లో మాట్లాడమేంటమ్మా? నిజమండి, నా ఎదురుగానే మాట్లాడింది. మీరు రమ్మన్న తర్వాతే వాళ్ళతో బయలుదేరింది. ఫోన్లో మాట్లాడింది నేను కాదమ్మా. శిరీష ఇబ్బందులు ఉందని చెప్పాను కదా, ఆ వచ్చిన వాళ్ళు తన ప్రాణాలు తీయడానికి తీసుకెళ్ళుంటారు. అమ్మా, ఏదో ఒకటి చేసి దాన్ని కాపాడమ్మా, లేదంటే వాళ్ళు శిరీషని చంపేస్తారు. మీరేం కంగారు పడకండి, శిరీషకేం కాదు. భగవంతుడా, శిరీషకేం కాకుండా చూడు. అన్నయ్య, సొంత చెల్లెల్లాంటి దాన్ని చెయ్యం తప్పకు నన్ను చంపాలని చూస్తున్నావు. ఏయ్, నువ్వు నా చెల్లెలివేంటే? రూపంలోనే నువ్వు నా చెల్లెలివి, బుద్ధిలో తన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? కన్నబిడ్డలా చూసుకున్న నాన్నని నేను చంపానంటే ఎలా నమ్ముతున్నావు? చంపడం నీకేం కొత్త కాదుగా. ఆ రోజు నా చెల్లెల్ని చంపావు. పొరపాటున జరిగిందన్న నీ మాటలు నమ్మి నీకు మా మనిషిగా స్థానం ఇచ్చాం. మా అమ్మ నిన్ను నమ్మకపోయినా మా నాన్న నిన్ను చాలా విషయాల్లో సమర్థిస్తూ వచ్చారు. అంతగా నిన్ను నమ్మినా మా నాన్నను చంపావంటే నీలాంటి దాన్ని బతకనివ్వకూడదే. నిజంగా నాకే పాపం తెలీదు. ఆ కస్తూరి నుంచి గౌరీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నాన్న నేను గౌరిని ఎవరికి తెలియకుండా దాచిపెట్టాం. కస్తూరి వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికి గౌరిని దొరకకుండా చేశావన్న కోపంతో కస్తూరి తన మనుషులతో దాడి చేసింది. దాని నుంచి నాన్నని కాపాడటానికి నేనెంత ప్రయత్నించినా కాపాడలేకపోయాను. నా చేతిలో చావు తప్పదని తెలిసినా ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావే? ఇంక నీతో మాట్లాడనవసరం. అన్నయ్య, నేను చెప్పేది నిజం. ఆవేశంలో నా మాటలు నమ్మకుండా నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పు చేస్తుంది ఇప్పుడు కాదు, నాన్నను చంపిన మరుక్షణమే చంపకుండా తప్పు చేశాను. అంత చేశాక కూడా హాస్పిటల్లో గౌరీని నీ మనిషితో చంపాలని చూశాక కూడా మా అత్తయ్య మాటలకి విలువిచ్చి అప్పుడు కూడా నిన్ను చంపకుండా తప్పు చేశాను. ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటాను. నీ ప్రాణాలు తీసి నీకు మరో తప్పు చేసే అవకాశం లేకుండా చేస్తాను.